హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇది శ్రీ సామర్లకోటలోని వేంచేసి ఉన్న మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడిదండి. రాత్రి భజన జరిగిందండి. ఆ భజన మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. బాబా స్థానిక ఆంధ్ర సాయి గీతా సమాజం బాబా గుడి వారిచో భజన బృందం అండి. ఆ భజన వాళ్ళు వచ్చి భజన చేస్తున్నారండి వినాయకుడి దగ్గర. మా వినాయకుడు చూడండి ఎంత ఎంత బాగున్నాడోనండి. మా పిల్లలు ఏరి కోరి వెళ్ళి తెచ్చుకున్నారండి వినాయకుడిని. ఇదంతా కూడా, ఈ మండపం అంతా కూడా వాళ్ళే కష్టపడి కట్టుకున్నారండి. అందరూ చదువుకునే పిల్లలే అండి. 8వ తరగతి 9వ తరగతి అలా చదువుకునే పిల్లలే అండి. అందరూ కూడా వాళ్ళు కష్టపడి ఈ వినాయకుడిని ఇలా పెట్టుకుని రోజుకో కార్యక్రమం చేశారండి. ఇదిగోండి భజన జరుగుతుందండి, చూడండి. అందరము కూడానండి ఆ చిన్నపిల్లలు పెట్టుకుంటారని చెప్పి అందరం కూడా వచ్చండి, చేయగలిగిన సహాయం చేసండి అన్నీ కూడా సమకూర్చుకుని గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నామండి. భజన చూడండి. వినాయక చవితి వేళ వినూత్న రూపాలు కనువిందు చేస్తున్నాయండి. చెన్నైలోని మనాలి ఏరియాలో ఓ మండపంలో ప్రతిష్ఠించిన గణేష్ ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విగ్రహాన్ని మొత్తం పుస్తకాలతో రూపొందించడం విశేషం. 5,000 భగవద్గీత, 1,500 వెల్ విరుత్తం, 1,108 మురుగన్ కావసం పుస్తకాలను ఉపయోగించారండి. మండపం వద్ద పిల్లలు భజనల సంకీర్తనలతో భక్తిభావం